హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగా వచ్చిందండి. గ్రేవీ కూడా చక్కగా వచ్చిందండి. చూడండి, ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ముందుగా నేను 1 కేజీ మటన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా వాష్ చేసుకున్నాను 4-5 టైమ్స్, బాగా క్లీన్గా చక్కగా. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్లో ముందుగా ఉప్పు యాడ్ చేసుకోండి 2 స్పూన్స్. తర్వాత పసుపు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. మొత్తం ముక్కలకు పట్టాలి చక్కగా ఉప్పు పసుపు అవన్నీ. దీన్ని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసేసుకోండి మొత్తం. ఇందులో ఇప్పుడు వాటర్ అవి యాడ్ చేయవసరం లేదండి, ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. సాఫ్ట్గా ఉడికిపోవాలండి మటన్. ఇప్పుడు ఉడికించుకోండి. తర్వాత ఈలోపు టమోటా ఒకటి పెద్ద సైజుది, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, తర్వాత లవంగాలు, చెక్క అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి బాగా. తర్వాత ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో యాడ్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి 4-5 చక్కగా కట్ చేసుకొని నిలువుగా ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా, ఇందులో 1 స్పూన్ యాడ్ చేస్తే చాలు. తర్వాత సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మటన్లో మనము వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్రేవీలో కూడా సరిపడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రై అవనివ్వండి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఉడికించిన మటన్ని వాటర్తో సహా మొత్తం యాడ్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో, ఉడికించిన వాటర్లో చక్కగా మళ్ళీ ఉడికించుకోవాలండి మటన్ని. ఈ విధంగా ఉడికించుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికినాక మూత తీసి ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. మనం తినే అంత కారం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్స్ మాత్రం యాడ్ చేశాను, సరిపోతుంది నాకు. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేలాగా చక్కగా దగ్గర పడేలాగా కర్రీ ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడకనియండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కదా. ముక్క కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి తీసి చూడండి. ఒక ముక్క ఇలా తీసి స్పూన్తో నొక్కి చూస్తే తెలిసిపోతుంది ముక్క సాఫ్ట్గా ఉడికిందా లేదా అనేది. ఉడికిపోయిందండి సాఫ్ట్గా. చూడండి, ఇప్పుడు ఈ టైంలో ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోండి.
తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఇంకా చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. చూడండి, టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీగా ఉండాలంటే ఈ టైంలోనే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చండి. ఇది రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇలా ట్రై చేయండి. సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.